సత్యంతల గుడికి వచ్చి నేను ఒక మొక్క కొన్నాను, ఎందుకంటే అయిపోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు హనీస్ అఫీషియల్ వ్లాగ్స్. మేము మా ఊరు వచ్చామండి. మా ఊరు భీమిలి. మా సిస్టర్ మ్యారేజ్ అండి. మ్యారేజ్ ఫస్ట్ ఇన్విటేషన్ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకోవడానికి అని చెప్పి వచ్చాము. ఫస్ట్ మేము భీమిలి గ్రామ దేవత అయిన నూకాలమ్మ అమ్మవారి గుడికి వెళ్ళబోతున్నామండి. మేము ఇప్పుడు కనిపిస్తున్నది నూకాలమ్మ అమ్మవారి టెంపుల్ అండి. చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ గుడి లోపల భాగం అండి. ఇదంతా చాలా బాగుంటుంది. అమ్మవారి దగ్గర మొదటి ఇన్విటేషన్ పెట్టి పూజ చేయించామండి. చాలా బాగా అయింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఇన్విటేషన్ అమ్మవారి దగ్గర పెట్టి పెళ్లి పనులు స్టార్ట్ చేయడం. అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మేము ఇక్కడ నుంచి పోలమాంబ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇదిగోండి పోలమాంబ టెంపుల్. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. రోజైతే ఇక్కడ లాస్ట్ పోయి అందరం వినాయక టెంపుల్ ఓపెనింగ్కి ఇక్కడ పోలమాంబ అమ్మవారి టెంపుల్ పక్కనే గణపతి ఆలయం కూడా కట్టారండి రీసెంట్గా. చాలా బాగుంటుంది గణపతి ఆలయం. ఐదు పెద్దమ్మ అందరం ఇలాగే కూర్చున్నాం. పోలమాంబ అమ్మవారి గుడి బీచ్లో ఉంటుందండి. బీచ్లో కట్టారు, బీచ్కి దగ్గరగా. ఇదేనండి భీమిలి బీచ్. భీమిలిలోని ఎగువపేట అనే గ్రామంలోని ఆ గ్రామ దేవతగా, ఎగువపేట గ్రామ దేవతగా పోలమాంబను కొలుస్తారండి అందరూ. లాస్ట్ ఇయర్ నవంబర్లో అమ్మవారి ఉత్సవాలు కూడా జరిగాయి. వీడియో బాబో కనిపిస్తున్న రథం అమ్మవారి ఉత్సవాలు ఊరేగింపు కోసమని తయారు చేయించారండి. లాస్ట్ టైం ఉత్సవాల్లోనే అమ్మవారిని ఆ రథంలో పెట్టే ఊరేగించారు. పెద్ద అమ్మవారి టెంపుల్ అండి ఇది. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము ఎర్రంతల్లి టెంపుల్కి వెళ్ళబోతున్నామండి. ఎర్రంతల్లి టెంపుల్ పక్కనే ఉంటుంది పోలమాంబ టెంపుల్కి. భీమిలి బీచ్, అమ్మవారి టెంపుల్స్ ఇక్కడ అన్నీ చాలా బాగుంటాయండి. ఇదంతా బాగా మంచి పర్యాటక ప్రదేశం. నిజంగా కనిపిస్తుంది నరసింహస్వామి గుడి అండి. నరసింహస్వామి కొండ, ఆ కొండపైన ఉంటుంది నరసింహస్వామి గుడి. ఎర్రమ్మ తల్లి గుడి అండి ఇది. ఇప్పుడు మేము నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి. నరసింహస్వామి టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. కొండ పైన ఉంటుంది గుడి. గుడి పైన ఇంకా స్వామివారిది చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. విగ్రహం కూడా చాలా బాగుంటుంది. గుడి పైకి మెట్ల మార్గంలో అలా వెళ్ళాలండి పైకి. ఇది గుడి ప్లేస్ అండి. గుడిలోకి వచ్చాము మేము. దర్శనం అయింది మాకు. దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. కొండపై నుంచి గుడి దగ్గర నుంచి చూస్తే మొత్తం ఊరంతా చాలా బాగా కనబడుతుందండి. భీమిలి బీచ్ అవన్నీ కూడా బాగా కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశికి చాలా బాగా జరుగుతుందండి పూజలు. సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లోని గుడి చుట్టూ మెట్ల మార్గంలోని పూర్తిగా దీపాలు వెలిగిస్తారండి. చాలా బాగుంటుంది ఆ రోజు చూడడానికి మాత్రం. ఆ 3-4 రోజుల వరకు కూడా చాలామంది భక్తులు మొక్కుకున్న వాళ్ళు స్వామివారికి వాళ్ళ మొక్కులు తీర్చడానికి అని చెప్పి ఆ విధంగా కూడా మొక్కుకొని దీపాలు వెలిగిస్తారండి. ఎల్లంతల్లి గుడికి వచ్చామండి ఇప్పుడు మేము. ఎల్లంతల్లి గుడిలో కూడా పూజలు చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ కూడా ఇయర్లీ వన్స్ ఉత్సవాలు చేస్తారు. ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకాలు అర్పించి
అభిషేకం చేయించుకున్నాము. చాలా బాగా జరిగిందండి. మా బన్నీ బాబు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. మేము సత్యం తల్లి గుడికి వచ్చి ఇక్కడ మొక్కలు కొన్నాం. కొనలేదు, కొట్టుకొచ్చా. ఇక వీళ్ళేమో ఈ మొక్కలు కొన్నారు. ఇక్కడ మొక్కలు మాత్రం చాలా బాగున్నాయి. తాటి చెట్లు, ఈత చెట్లు. ఇది నా ఫస్ట్ వీడియో అండి. దయచేసి అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.